పైలటింగ్లో ఇప్రో శిక్షణ. రాష్ట్ర ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం. రేవతితో ఇప్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. 20 ఎకరాల్లో డ్రోన్ పోర్టుకు సీఎం ఓకే. ఫార్మసిటీకి దగ్గరలో ఏర్పాటు. వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధీకరణపై దృష్టి. హైదరాబాద్ డ్రోన్ పైలటింగ్లో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ అందించేందుకు ఇప్రో ముందుకు వచ్చింది. సో ఈ డ్రోన్ పైలటింగ్ ఇప్రో శిక్షణకు రాష్ట్ర ఏవియన్ అకాడమీ ఒప్పందం చేసుకుందంట. ఎందుకంటే దీని శిక్షణ గురించి రేవత్తో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. 20 ఎకరాల్లో ఈ డ్రోన్ పోర్టుకు సీఎం ఓకే. ఇది కావాలని ఏదైతే ఈ కంపెనీ వాళ్ళు అడిగారో సీఎం ఓకే అన్నాడు. తర్వాత ఫార్మసిటీకి దగ్గరలో ఏర్పాటు. వరంగల్ ఎయిర్పోర్టుకి పునరుద్ధీకరణపై దృష్టి పెడుతున్నారు. అంటే ఈ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకొని బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఇప్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవిఎస్ అకాడమీలో ఈ ప్రకాష్ చవన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారంట. అంటే కొత్తగా టెక్నాలజీ ఏదైతే ఉందో సీఎం గారు 20 ఎకరాల్లో ఈ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందానికి ఈరోజు సెక్రటరియట్లో శాస్త్రవేత్త అకాడమీలో శిక్షణ పొందడానికి పైలట్లకు అండ్ అనాలిసిస్కు డేటా ప్రాసెసింగ్ ఈ విషయాల్లో 15 రోజుల కోర్సులు నిర్వహిస్తారట. ఈ అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని దీని గురించి ఒప్పందాలు చేశారట.